ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనము. ఈరోజు దేవుని వాగ్దానం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవెలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము. మన జీవితంలో ఎదురయ్యే శ్రమలను బట్టి, మనకు కలిగే ఇబ్బందులకు, వేదనలకు మనం కృంగిపోతూ ఉంటాం. అలాగే దేవుని యందు నిరీక్షణను కోల్పోయి ఆయన యందు ఆధారపడకుండా విశ్వాసమును విడిచిపెడుతుంటాం. కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము. అప్పుడు నీవు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలలో ఉన్నా ఖచ్చితముగా దేవుడు నీవుంటున్న కృంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతాడు. కాబట్టి మనము మన రక్షణకర్త అయిన దేవుని వైపు చూడగలిగితే, ఆయనను స్తుతించగలిగితే, మన జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులన్నిటినీ దేవుడు మారుస్తాడు. ఈ వాగ్దానము మన అందరి జీవితాలలో నెరవేరాలని కోరుకుంటూ, దేవుడు అట్టి కృప ధన్యత మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్.